లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అమెరికా అంటే ప్రపంచానికే పెద్దన్న. చాలా దేశాలకు అప్పలిస్తూ తన అదుపులో ఉంచుకుంటుంది. అయితే ఈ అగ్రరాజ్యం కూడా ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకుంది. డాలర్ కూడా డేంజర్ కండిషన్లో ఉంది. అమెరికాను క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలో తెలియక ట్రంప్ తెగ టెన్షన్ పడిపోతున్నారు. ముఖ్యంగా బ్రిక్స్ దేశాల ప్లాన్ ట్రంప్ను మరింత చికాకుకి గురిచేస్తోంది. అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకురావాలనే బ్రిక్స్ ఆలోచనను మొగ్గలోనే తుంచేయాలని ట్రంప్ ఆరాటపడుతున్నారు. ఇంతకీ దీనిపై ట్రంప్ ఏం చేయబోతున్నారు? బ్రిక్స్ దేశాలను ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇక అమెరికా పని అయిపోయినట్లేనా? ప్రపంచంలో అగ్రశక్తిగా ఎదిగిన ఆ దేశానికి డౌట్ ఫాల్ స్టార్ట్ అయిందా? పరిస్థితులన్నీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలా దేశాలకు అప్పులిచ్చిన అమెరికా ప్రపంచ దేశాలకు ఊడిగం చేసే పరిస్థితికి వచ్చింది. ఆపదలో ఉన్న దేశాలను ఆదుకుంటామని చెబుతూ యుద్ధాలకు కోటాను కోట్లు ఖర్చు పెడుతూ ఆయుధాలకు అడ్డదిడ్డంగా ఖర్చు చేస్తూ వచ్చిన ఆ దేశం అప్పుల ఊబిలో చిక్కుకుంది. ప్రపంచాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకున్న అగ్రరాజ్యానికి కష్టకాలం మొదలైంది. తాజా లెక్కల ప్రకారం అమెరికా అప్పు ఏకంగా $36 ట్రిలియన్ చేరుకుంది. ఇది భారత కరెన్సీలో అక్షరాల 3,035 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. భారత్కు సైతం అమెరికా $216 బిలియన్ రుణపడి ఉంది. అంటే సుమారు 15 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. మరో 50 రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ గా గద్దెనెక్కబోతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఈ పరిస్థితి టెన్షన్ పుట్టిస్తోంది. అసలే టెంపర్ గాయ్గా పేరున్న ట్రంప్ ఈ పరిస్థితిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అధికారంలోకి రాకముందే అమెరికాతో వ్యాపారం చేసే దేశాలకు ట్యాక్స్ల మోత తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ఆ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు తీసుకురావాలనుకుంటున్న మరో కరెన్సీపై ట్రంప్ నిప్పులు చెరుగుతున్నారు. అయోమయంలో పడిన అమెరికా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని తీసుకొచ్చిన ట్రంప్ దానికి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ను చీఫ్ గా ఎంచుకున్నారు. మస్క్ నేతృత్వంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేయడానికి ప్లాన్లు గీస్తున్నారు. ఏ అంశాల్లో ఖర్చు తగ్గించుకోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాతో వ్యాపారం చేసి అన్ని దేశాలపై ట్యాక్స్ల రూపంలో భారీ భారం పెట్టనున్నట్లు అంచనాలున్నాయి. రాబోయే జనవరిలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలు అమెరికా నుండి సెకండ్ వేవ్ టారిఫ్ వార్ ను చూడొచ్చని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ లావాదేవీల కోసం భారతదేశంతో సహా బ్రిక్స్ దేశాలు యుఎస్ డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకువస్తే 100% సుంకం విధించాలని ట్రంప్ తాజాగా బెదిరింపులకు దిగారు. అక్టోబర్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో డాలర్యేతర లావాదేవీలను పెంచాలని బ్రిక్స్ దేశాలు చర్చించిన నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాలన్నిటిపై ట్రంప్ మార్క్ ట్యాక్స్ పడే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ట్రంప్ చేసిన ఎక్స్పోస్ట్ భారీ చర్చకు దారితీసింది. ఇందులో బ్రిక్స్ దేశాలు డాలర్ నుండి వైదొలగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు డాలర్కు దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయనే ఆలోచన ఆపాలనే విధంగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. బ్రిక్స్ దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించమని, శక్తివంతమైన అమెరికా కరెన్సీని భర్తీ చేయడానికి మరే ఇతర కరెన్సీని తీసుకురామని బ్రిక్స్ దేశాలు ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. యుఎస్ డాలర్ని పరిగణించకపోతే ఏ దేశమైనా 100% సుంకాలను ఎదుర్కొంటుందని బెదిరించారు. అద్భుతమైన యుఎస్ ఎకానమీకి అమ్మకాలు కూడా ఆపుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే డాలర్కి బదులు బ్రిక్స్ దేశాలు మరొక సక్కర్ని తీసుకొచ్చిన అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ను మరొక కరెన్సీతో భర్తీ చేయలేరని ట్రంప్ వెల్లడించారు. ఒకవేళ డాలర్ బదులు ఇంకో కరెన్సీని తీసుకురావాలని ఏ దేశం ప్రయత్నించినా అది అమెరికాకు వేడుకోలు పలకాల్సిందే అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంతో ట్రంప్ కొత్త టారిఫ్ విధానాలు భారతదేశంతో సహా ఆసియా ఆర్థిక వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాయో అనే సందేహాలు కలుగుతున్నాయి. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఉండగా ఇటీవల ఈజిప్ట్, ఇరాన్, సౌదీ, ఇథియోపియాలు కూడా చేరాయి. మరికొన్ని దేశాలు కూడా బ్రిక్స్ లో సభ్యత్వం కోసం ఆరాటపడుతున్నాయి.
కాగా అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీతో లావాదేవీలను పెంచాలని బ్రిక్స్లో చర్చలు చేశారు. డాలర్కు బదులుగా స్థానిక కరెన్సీలను బలోపేతం చేయడం గురించి కీలకమైన సూచనలు చేశారు. ఈ సమ్మిట్లో బ్రిక్స్లోని కరస్పాండెంట్ బ్యాంకింగ్ నెట్వర్క్లను బలోపేతం చేయడం, బ్రిక్స్ క్రాస్ బార్డర్ పేమెంట్స్ ఇనిషియేటివ్కు అనుగుణంగా స్థానిక కరెన్సీలలో సెటిల్మెంట్లను ప్రారంభించడం కోసం ఉమ్మడి ప్రకటనను వెల్లడించారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బెల్జియం అథారితా స్విఫ్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంతో పోటీ పడడానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బ్రిక్స్ సమ్మిట్ ముగింపులో పేర్కొన్నారు. భారత్ కూడా డీ-డాలరైజేషన్ కు వ్యతిరేకమని పేర్కొంది. అక్టోబర్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ డాలర్కు ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడం భారతదేశ ఆర్థిక విధానంలో, దేశ రాజకీయ వ్యూహాత్మక విధానాల్లో భాగం కాదని స్పష్టం చేశారు. అయితే భారతదేశంతో వాణిజ్యం చేసే దేశాలు ఒకవేళ డాలర్లను తీసుకోకపోతే ఆ సందర్భాల్లో వాణిజ్య విధానాల వల్ల సమస్యలు తలెత్తితే పరిష్కార మార్గాలను పరిశీలిస్తామని కూడా చెప్పారు. మరోవైపు భారత్ టారిఫ్ గతంలో ట్రంప్ కోపానికి కారణమైంది. ఇందులో బ్రెజిల్, చైనాలు కూడా కలవడంతో ట్రంప్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లింది. అందుకే 2025 నుండి అమెరికా టారిఫ్ ప్లాన్లలో అమెరికా పైన ఎక్కువ సుంకాలు విధించే వారికి అదే స్థాయిలో భారీగా సుంకాలు వేస్తామంటూ ట్రంప్ కూడా సూచించారు. ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని ట్రంప్ పదే పదే ప్రస్తావించారు. అమెరికాను మరింత సంపన్న దేశంగా మార్చి తన ప్రణాళికలో ఇది చాలా ముఖ్యమైన అంశమని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా సాధారణంగా సుంకాలు వసూలు చేయదని, కానీ నా పాలనలో ఈ ప్రక్రియను ప్రారంభించానంటూ వ్యాఖ్యానించారు. 200% సుంకాన్ని చైనా వసూలు చేస్తుందని, బ్రెజిల్ కూడా బిగ్ చార్జర్ అని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. ఇక భారత్ కూడా తక్కువేమీ తినలేదని, అమెరికాపై భారీ టారిఫ్ వేస్తుందని అన్నారు. అన్నిటికంటే పెద్ద చార్జర్ ఇండియా అని ట్రంప్ పేర్కొన్నారు. చైనా కంటే ఈ దేశాలు చాలా రకాలుగా ఎక్కువ వసూలు చేస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా భారీ రెసెషన్తో భయంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికా నెమ్మదిగా దివాలా దిశగా దూసుకుపోతోంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను భారీ సంక్షోభంలోకి నెట్టేసే అవకాశం కనిపిస్తోంది. ఇన్ని టెన్షన్ల మధ్య ట్రంప్ పాలన ఏం చేయబోతోంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు అమెరికా ఎందుకు ఇన్ని అప్పులు చేసింది? అమెరికా అప్పులకు బ్రిక్స్ ఎలా కారణమైంది? భారీ ఎత్తున అప్పులు చేసి తల మీదకు తెచ్చుకున్న అమెరికాను ట్రంప్ గట్టెక్కించగలరా? కొన్ని నెలలుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగానే ఉంది. అయితే అమెరికా ఎన్నికల్లో భారీ విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ 2.0 పాలనకు అప్పుల సంక్షోభం ఎదురవుతుంది. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తుందని ఆందోళన పెంచుతున్నట్లు కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంక్షోభం ఇంకొన్ని సంవత్సరాల వరకు అమెరికాను పట్టిపీడిస్తుందని అంచనాలున్నాయి. ట్రంప్ అధికారాన్ని స్వీకరించిన వెంటనే అమెరికా అప్పు దాదాపు 36 ట్రిలియన్లకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ పాలనలో రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనాలున్నాయి. అందుకే తన పదవీ కాలంలో ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలని ట్రంప్ ప్లాన్లు చేస్తున్నారు. కానీ ట్రంప్ ఆర్థిక ప్రణాళికలు రాబోయే సంవత్సరాల్లో జాతీయ రుణాన్ని భారీగా పెంచుతుందని కొందరు భావిస్తున్నారు. ప్రతి అమెరికన్ పౌరుడిపై $1,00,000 కంటే ఎక్కువ అంటే దాదాపు 91 లక్షల అప్పు భారం పడుతుందని అంటున్నారు. ప్రస్తుత నివేదికల ప్రకారం అమెరికన్ జాతీయ రుణం 36 ట్రిలియన్లు కాగా ఈ సంవత్సరం అది మరో 2 ట్రిలియన్ల పెరుగుదలను చూపిస్తోంది. ఇది రాబోయే కాలంలో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పులు ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో దాదాపు $5.7 ట్రిలియన్ అప్పు ఉండగా అది 2010 నాటికి $12.3 ట్రిలియన్, 2020 నాటికి $23.2 ట్రిలియన్ పెరిగింది. 2024లో జీడీపీ అప్పు నిష్పత్తి 128.3%గా ఉంది. దీనికి కరోనా మహమ్మారి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కరోనా కాలం అమెరికా ఆర్థిక వ్యవస్థను భారీగా దెబ్బతీసినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో అప్పుల భారం అమాంతం పెరిగింది. కోవిడ్ మొదలైనప్పటి నుండి అమెరికా చెల్లించాల్సిన రుణాలు $16 ట్రిలియన్ పెరిగాయని నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ కంటే
అమెరికా అప్పులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా భారీగా పెరుగుతున్న అప్పులు ట్రంప్ పాలనకు పెద్ద సవాలుగా మారనుంది. ఇక రుణాలపై పెరుగుతున్న వడ్డీ భారానికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ భద్రతకు ఖర్చు పెంచాల్సిన పరిస్థితి వల్ల అప్పుల భారం మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధిక పన్నులు, వడ్డీ రేట్లను తగ్గిస్తానని సైతం ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హామీ నిలబెట్టుకోవడం మరింత కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి అమెరికా 2029 కల్లా ఈ స్థాయి అప్పులకు చేరుకుంటుందని అంచనా వేయగా ముందే ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో 2050 నాటికి అమెరికా అప్పుల భారం $104 ట్రిలియన్ చేరుతుందని అనుకుంటున్నారు. అయితే అమెరికా ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా అప్పులు ఇచ్చే సంస్థలున్నాయని, అందుకే ఈ అప్పుల భారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు అంత ప్రభావం చూపకపోవచ్చని వాదన చేసేవారున్నారు. కానీ రానున్న సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ క్షీణత, ప్రభుత్వ రుణభారం, చెల్లింపుల్లో సంక్షోభాలు వంటి వాటిని అంచనా వేస్తున్నారు. పలు రేటింగ్ సంస్థలు ఇప్పటికే అమెరికా రేటింగ్ తగ్గిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా కేంద్ర బ్యాంకు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ పలుమార్లు వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చింది. దీంతో డాలర్ విలువ పెరిగి ఇతర దేశాలకు కూడా ఇక్కట్లు తప్పలేదు. మరోవైపు అమెరికాలో దిగ్గజ బ్యాంకులు కూడా దివాలా తీశాయి. ఉద్యోగాలు పడిపోవడం కూడా అక్కడ ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోంది. కరోనా వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ 2021లో ఏకంగా $5.9 లక్షల కోట్ల సంపద కోల్పోగా ఆ ప్రభావం ఇంకా కనిపిస్తూనే ఉంది. దీనికి తోడు గత కొన్ని సంవత్సరాలుగా రష్యా, చైనా వాణిజ్యంలో యుఎస్ డాలర్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు యువాన్, రూబుల్ మారకంలో వాణిజ్యం ప్రారంభించడంతో ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ ప్రభావం దెబ్బతింటోంది. ఫలితంగా అమెరికన్ డాలర్ విలువ సైతం పతనమవుతోంది. చైనా ప్రభుత్వాధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ గత ఏడాది నివేదికలో యుఎస్ డాలర్ విలువ తగ్గిందని, చైనా, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో 70% పైగా యునాన్, రూబుల్ మారకం ద్వారా జరుగుతున్నట్లు పేర్కొంది. గతేడాది మొదటి త్రైమాసికంలో చైనా, రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $53.8 బిలియన్ ఉండగా చైనా, యుఎస్ మధ్య $161.6 బిలియన్ చైనీస్ కస్టమ్స్ డేటా ఉంది. అంటే రష్యాతో చైనా వాణిజ్యం అమెరికాతో దాని వాణిజ్యంలో దాదాపు 30% సమానంగా ఉంది. అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులలో యుఎస్ డాలర్ను గోల్డ్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ భర్తీ చేయగలదని రష్యా భావిస్తోంది. అలాగే అమెరికా ప్రపంచ ఆర్థిక ఆధిపత్యాన్ని అతిపెద్ద ప్రత్యర్థి అయిన చైనా, అటు లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్తో వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలలో యుఎస్ డాలర్ను మధ్యస్థ కరెన్సీగా విడిచిపెట్టడానికి అంగీకరించాయని ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి. రెండు ఆర్థిక దిగ్గజాలు తమ కరెన్సీలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా నిర్వహించాయి. యువాన్, రియాల్లను కరెన్సీని మార్పిడి చేసుకోవాలని తీర్మానించాయి. చైనా ఇటీవలి కాలంలో రష్యా, టర్కీ, పాకిస్తాన్తో సహా అనేక ఇతర దేశాలతో ఒకే విధమైన కరెన్సీ ఒప్పందాలను కలిగి ఉంది. ఇప్పుడు మరిన్ని దేశాలు ఈ లిస్టులో చేరుతాయి. ప్రపంచంపై యుఎస్ డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసే విధంగా ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య ఇంధన ఒప్పందాలు కూడా జరిగినట్లు నివేదికలున్నాయి. ఈ దిశగా భారత్ కూడా రష్యాతో ఒప్పందం చేసుకుందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉన్న అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు తమ సొంత కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని, దాని ద్వారా డాలర్పై ఆధారపడడాన్ని తగ్గించాలని భావిస్తున్నాయి. అమెరికా మార్కెట్ ఎక్స్చేంజ్ నాస్డాక్ నివేదిక ప్రకారం బ్రిక్స్ దేశాలు డాలర్కు బదులుగా తమ సొంత కరెన్సీకి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను డీ-డాలరైజేషన్ గా పేర్కొంటున్నారు నిపుణులు. ఈ కొత్త కరెన్సీని ది యూనిట్ గా పేర్కొంటున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎక్కడా ప్రకటన వెలువడకపోయినప్పటికీ దీని దిశగా చర్యలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కజాన్లో జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో యుఎస్ డాలర్ ఆధిపత్యంపై చర్చను రేకెత్తిస్తూ రష్యా సింబాలిక్ బ్రిక్స్ బ్యాంక్ నోట్ను ఆవిష్కరించిందని భారీగా ప్రచారం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిక్స్ దేశాలు డాలర్ని పూర్తిగా తిరస్కరించకపోయినప్పటికీ పరిమిత ప్రాప్యత కోసం ప్రయత్నాలను సిద్ధం చేస్తున్నాయనే సూచనలున్నాయి. For more videos like this, subscribe Big TV channel.